ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వంలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి పార్లమెంటులో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మా వీగన్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవానికి తొలి 2 రోజులు దీనిపై విపరీతమైనటువంటి ట్రోలింగ్ నడిచింది. కానీ దానికి అనుగుణంగానే ట్రోలింగ్ ఎంతలా జరిగిందో అంతకు మించి చర్చ అయితే జరుగుతోంది. మా వీగన్ వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ని క్రమంగా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నేత మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉంది సార్? ఏమనుకుంటున్నారు జనాలు? అసలు ఎలా ఉన్నాయి ఆంధ్ర రాజకీయాలు? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ప్రజల్లో స్పందన చూస్తుంటే తెలుగుదేశం ఖచ్చితంగా 100% ఫెయిల్ అయిన మాదిరిగానే కనిపిస్తుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ హామీలు తీసుకొచ్చారో ఆ ఎలక్షన్ హామీలు కానీ నెరవేర్చే విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఈ యొక్క చట్టబద్ధమైన వ్యతిరేకమైనటువంటి చర్యలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడిని ఎందుకు ఎన్నుకున్నావా అన్నటువంటి దూరంలో ఖచ్చితంగా ఉంది సార్. ఈరోజు 3,50,000 కోట్లకు ఇంచుమించుగా చేరిపోయింది సార్ అప్పు. ఈరోజు మొన్న మంగళవారం కూడా ఒక 4,400 కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ అని చెప్పని మంగళవారం అప్పుల వారంగా డిక్లేర్ చేస్తూ మంగళవారం ఒక అప్పు తీసుకొచ్చారు. ఇది ఇంచుమించుగా 8 to 10% ఇంట్రెస్ట్తో ఈరోజు అప్పులు చేసేటువంటి పరిస్థితి సార్. ఈ అప్పులు తెచ్చినటువంటి అప్పులు ఈ 3,45,000 కోట్ల రూపాయల అప్పులు చంద్రబాబు నాయుడు ఎక్కడ పెడుతున్నాడో తెలియదు, అర్థం కాని పరిస్థితి. కనీసం ఈ యొక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటే అది లేదు, అభివృద్ధిని అంటే అది లేదు. ప్రజలు చూస్తున్నారు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తిరస్కరించేటువంటి పరిస్థితి స్టార్ట్ అయిపోయింది సార్. ఆ భయంతోనే ఈరోజు మా మీద దాడులు, ఏం మాట్లాడినా సరే గొంతు నొక్కేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. అయినా కానీ ఎంతమందిని నొక్కుతారు సార్ చంద్రబాబు నాయుడు గారు? రైట్. ఇక మావిగన్ అనే ప్రతిపాదన కొత్తగా వైఎస్ జగన్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో హైవే కనెక్టివిటీ ఉంటుంది, డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది, ఒక ఎకనామికల్ యాక్టివిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 3 ప్రాంతాలని రాజధానిగా డిక్లేర్ చేసి అవసరమైతే మీరు మావిగన్ అని లేదా మరే పేరైనా పెట్టుకోవచ్చు, సో డోంట్ గో విత్ నేమ్ అని ఆయన క్లియర్గా ఇండైరెక్ట్గా సూచించారు. సో ప్రాంతాలు అయితే ఈ ప్రాంతాలు పెడితే బాగుంటుందని ఒక ప్లాన్ బి యొక్క యాక్షన్ ప్లాన్ చెప్పారు. సో దీనిపై మీ యాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు అసలు? సార్ ఖచ్చితంగా మావిగన్ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ప్రజలు ఆలోచించారు సార్. నిజంగా అసలు మావిగన్ అంటే ఏంటి, అమరావతి అంటే ఏంటి అనేటువంటిది ప్రజలు ఆలోచించారు. కంపారిజన్ ఆలోచించి ఏది ప్రజలు విఘ్నులు సార్. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు విఘ్నులు. జగన్మోహన్ రెడ్డి సూచించిన విధానం, చంద్రబాబు నాయుడు ఈరోజు అనుసరిస్తున్న విధానాన్ని బేజూరు వేసుకున్నారు. ఇప్పుడు అమరావతిలో ఈరోజు ఆల్రెడీ 53,000 ఎకరాలు ల్యాండ్ పూల్ చేశారు. అక్విజిషన్ కదా, ల్యాండ్ పూల్. అసలు ల్యాండ్ పూలింగ్ అంటేనే మోసం. అంటే ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇది ల్యాండ్ పూలింగ్. ఈరోజు అమరావతి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని చెయ్యాలంటే ఇది 50,000 ఎకరాలు చాలదు, ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నాడు. అంటే 1,00,000 ఎకరాలు అంటున్నాడు సార్. కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం ఒక్కొక్క ఎకరాకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, నాట్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2 కోట్ల రూపాయలు ఒక ఎకరాకి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే 2,00,000 కోట్లు, 2,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్ చేసి ఈరోజు అమరావతిని కట్టాలి సార్. మీరు రీసెంట్గా ఒక 1 week to 10 days ముందర వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారే చెప్పారు, వచ్చేటువంటి ఇన్కంలో 90% శాలరీలకే సరిపోతుంది, మేము రాష్ట్రాన్ని నడిపేటువంటి పరిస్థితిలో లేదు, ఏ విధంగా సంక్షేమ పథకాలు చూడాలా, ప్రజలకు ఇంకేమైనా అవసరాలు ఉంటే ఏం చేయాలనేటువంటి పరిస్థితి సాక్షాత్తు పయ్యావుల కేశవే చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2,00,000 కోట్లు పెట్టి అమరావతిని తీసుకుపోవడం అనేటువంటిది అవసరం అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇంకొకటి సార్, అమరావతి యొక్క ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఈ కోర్ క్యాపిటల్లో ఆల్రెడీ శివరామకృష్ణ కమిషన్ ఇచ్చింది సార్ 2014లో. శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పింది, ఏది 2014లో మోడీ గారి సమక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి శివరామకృష్ణ కమిషనే
క్లియర్గా చెప్పింది. ఏదైతే ఈ కోర్ క్యాపిటల్ అమరావతి నాట్ ఫిట్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్, అక్కడైతే వద్దు, మీరు వేరే ఏదైనా సరే ఇంకొక ఆల్టర్నేట్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి అంటే అది ఆ విధంగా ఇస్తాడని తెలిసే చంద్రబాబు నాయుడు ఇంకొక కమిటీ వేశాడు. ఆ కమిటీ యొక్క ప్రపోజల్ కూడా శివరామకృష్ణ కమిషన్ పొందుపరిచింది దాంట్లో. అంటే ఎంత దుర్మార్గుడు చూడు చంద్రబాబు నాయుడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీలు కూడా బేఖాతరు చేస్తూ ఇప్పుడు ఈ యొక్క నెయ్యి విషయంలో కూడా అట్టే కదా సార్, మన ఏక కమిటీ ఏకసభ్య కమిటీ అని చెప్పి ఇంకొక కమిటీ ఆల్రెడీ సుప్రీంకోర్టు వేసిన కమిటీని కాదని ఏకసభ్య కమిటీని ప్రపోజ్ చేశాడు. అంటే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక కమిటీనో లేక ఏదో ఒక ప్రపోజల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఆనవాయితీ. ఆ విధంగా ఇంకొక కమిటీని వేసి దాన్ని శ్రీరామకృష్ణ కమిటీని తొంగలో దొక్కి అదే ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చింది సార్. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఆ ఏరియాని ఇన్స్పెక్షన్ చేసి ఇది లో లేయింగ్ ఏరియా, మంచి వరదలు వచ్చేటప్పుడు దీంట్లో మునిగిపోతుంది, ఫ్లడ్లో మునిగిపోతుంది, ఈ వరదలను తట్టుకోవడానికి 8,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కానీ చెప్పని ఇది సర్వైవ్ కాదు ఈ ఏరియా అనేటువంటి ఒక వాదనను వినిపిస్తూ 22,500 క్యూసెక్ల పంపింగ్ స్టేషన్స్ అవసరం అని చెప్పని ప్రపోజ్ చేసిపోయింది. వరల్డ్ బ్యాంకే ప్రపోజ్ చేసింది. దానికి అనుగుణంగానే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వంటి 3 కెనాల్లో 8,000 క్యూసెక్లతో ఒక పంపింగ్ స్టేషన్స్ కట్టారు. ఆ తర్వాత రెండో ఫేజ్లో మన నారాయణ గారు ఓపెన్ చేశారు. 4,440 కోట్లతో ఒక 8,500 క్యూసెక్లతో రెండో స్టేజ్లో ఓపెన్ చేశారు. మిగతాది 3వ స్టేజ్, 4వ స్టేజ్ కూడా ఉంది. ఈ విధంగా పంపింగ్ స్టేషన్స్తో నీళ్లు ఎత్తిపోసేటువంటి ఎత్తిపోతల పథకంతో ఒక రాజధాని కట్టేటువంటి రాజధాని ఎక్కడ లేదు సార్. ఇటువంటివన్నీ కూడా బేజూరు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అక్కడ బాగలేదు అని చెప్తున్నారు. ఆ ఏరియా నాట్ సూటబుల్ అని. మీరు 100 చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, సాక్షాత్తు మోడీ గారు చెప్పినా కానీ ఏదైతే కోర్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు అనుకున్నాడో ఆ ఏరియా నుంచి బయటరాడు సార్. ఎందుకు బయటరాడంటే చాలా కారణాలు ఉన్నాయి సార్ దాంట్లో. ఏదైతే కోర్ క్యాపిటల్ చుట్టూ తన అనుయుల దగ్గర లక్షల ఎకరాలు కొనిపెట్టేశారు సార్. ఇప్పుడు ఆ కోర్ క్యాపిటల్లో నుంచి బయట వస్తే వాళ్ళు కొనిపెట్టినటువంటి ఆ ఏరియాకంతా కూడా డబ్బులు రావు, రేట్లు పెరగవు. నథింగ్ బట్ వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ కోసం ఆ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు సార్. ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసేటువంటి ఈ మావిగన్ అనేటువంటి ఏరియా ఏం లేదు సార్. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆయన ఈ మధ్య పెట్టండి అంటున్నాడు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, తీసుకొచ్చి అమరావతి, దీని పేరు అమరావతి పెట్టండి, అమరావతి కావాలంటే భ్రమరావతి పెట్టండి, భ్రమరావతి కావాలంటే కమరావతి పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం లేదు. ప్రజా ప్రయోజనాల కోసం ఈరోజు 2 లక్షల కోట్లు ఎక్కడ తెస్తారు? ప్రజలను అప్పులు పాలు చేయబాకండి. దాంట్లో 10% డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఈరోజు ఒక ఎక్సలెంట్ అయినటువంటి ఒక రాజధాని తయారవుతుంది అనేటువంటి ఒక సర్చ్ ఇంజిన్, ఒక జనరేషన్ ఇంజిన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మావిగన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించాలి సార్. ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు, దానికి వ్యతిరేకం నేను కాబట్టి దానికి ఏదో ఒక పేరు చెప్పాలనేటువంటి ఒక గుడ్డి ఐడియాతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవట్లేదు. ఆయన చెప్పేటి ఒక రీజన్ మనం విన్నామంటే నిజంగా మావిగన్ యొక్క ప్రాచుర్యం ఏంటి, దాంట్లో నిజమైనటువంటి రియల్ థింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది సార్. ఒక రాజధాని ఉంది, ఆ రాజధానికి ఏం కావాలి సార్? మెయిన్ వసతులు ఏం కావాలి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి. మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఒకటి, రోడ్లు ఉన్నాయి, ఎన్హెచ్ దాంట్లో పోతుంది, ఎన్హెచ్ పోతుంది. నెక్స్ట్ రెండోది వచ్చేకాడికి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్స్ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది. ఇప్పుడు అంతకన్నా ట్రాన్స్పోర్ట్కి కనెక్టివిటీకి ఏం కావాలి సార్? ఒక రాజధానికి ఎయిర్పోర్ట్ ఉన్నాయి, పోర్ట్ ఉంది, రోడ్డు మార్గాలు ఉన్నాయి, ఎన్హెచ్ ఉంది, ఆ తర్వాత రైలు మార్గాలు ఉన్నాయి. నువ్వు ప్రత్యేకంగా వాటికంటూ ఒక డబ్బులు ఖర్చు పడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి 40 లక్షల జనాభా ఉంది కదా. అంతే, అన్నిటికీ మించి 40 లక్షల జనాభా ఉన్నాయి. మెయిన్ ఇదే కదా సార్. ఇప్పుడు నాపిడో అనేటువంటి ఒక రాజధాని కట్టారు బర్మాలో. ఈ నాపిడోలో ఎంత 700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో కట్టారు. దాంట్లో మనుషులు లేరు, 20 లేన్ల రోడ్డు వేశాడు, దాంట్లో సైకిల్లో పోతున్నారు. దానివల్ల ఏమవుతుంది సార్? దానివల్ల ఉపయోగం ఏంది? ఈ రోజు మనకు అంత పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి దాన్ని సూచించాడు. కానీ నేనేదో పేరు చెప్తాను, నువ్వు దాన్నే సూచించాలా అనేటువంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీసుకొని తెలుగుదేశం పార్టీ ఈరోజు ముందుకు పోతే రాష్ట్ర ప్రయోజనాలు బాగుపడతాయి, తెలుగు ప్రజల యొక్క ఎకనామికల్గా దెబ్బతినకుండా ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. దీంట్లో పట్టువిడుపులు ఏం లేదు. దీన్ని ఈ విధంగా ట్రోల్ చేయడం,
దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం, ఏదో జగన్మోహన్ రెడ్డి మావి గన్ అని గన్ ఉంది కాబట్టి అది పెట్టాడు, దాన్ని ఇంకొక విధంగా కూడా ట్రోల్ చేసి ఎంత ఘోరంగా అనైతికంగా ట్రోల్ చేస్తున్నారు సార్ దీన్ని అనేది మీరందరూ కూడా గమనించాలి సార్. ఇప్పుడు చూడండి, పులివెందులలో పూ తీసుకోండి, కడపలో కాదు తీసుకోండి అంటున్నారు. చూడండి ఎంత ఘోరం. వీటికన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తాడు ఇటువంటి ట్రోల్స్కంతా కూడా? వీటిని మీరు చర్చకి రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారిని చర్చకి రమ్మనండి సార్. ఫస్ట్ 2 days కూడా జనాలు ఆలోచించారు సార్. 2 రోజులు ఫస్ట్ 1 or 2 days అరే మా విఘ్నం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దీని నిజాలు ఏంది, దీంట్లో ఉన్నటువంటి తప్పులు ఏంది అనేటువంటిది ఆలోచించారు. ఆ టైంలో ట్రోల్స్ విపరీతంగా చేశారు. ఆ తర్వాత దాన్ని జనాల్లో చర్చ వచ్చిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నాడు, ప్రజల పక్షాన్ని ఆలోచిస్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది సార్. ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వచ్చిందో దాన్ని ఆ చైతన్యాన్ని డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు సాక్షాత్తు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అంటే ఒకటే ఇక్కడ సరే ఆ రాధాకృష్ణ విషయం మళ్ళీ మాట్లాడదాము. ఇక్కడ ట్రోలింగ్ జరిగింది. అదే సమయంలో అంటే గతంలో వైఎస్ జగన్ 3 క్యాపిటల్స్ అన్నాడు, తర్వాత కర్నూలుకేమో జ్యుడిషియల్ ఇస్తానన్నాడు, ఇప్పుడు అది వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అని చెప్పి మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రజలను టార్గెట్ చేస్తున్నారనే అని ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరిగేటువంటి లోపభూయిష్టాలకి వ్యతిరేకం. ఈరోజు చూడండి సార్, అమరావతిలో ఇంచుమించుగా తాత్కాలిక సచివాలయానికి 19,170 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఛార్జ్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు. 19,170 రూపాయలు సార్. అదే కట్టడం 3,000 రూపాయలతో అయిపోతుంది సార్, మ్యాక్సిమం 3,000 రూపాయలు, అంత కూడా కాదు. ఎందుకంటే భూమి ల్యాండ్ ఫ్రీ, ఉచితం. ఆడ ల్యాండ్ మనం కొనట్లేదు, ఆల్రెడీ ప్రభుత్వం ల్యాండ్ కాబట్టి కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం మీరు తాత్కాలిక సచివాలయాలు చూస్తుంటే 2,000 నుంచి 2,500 రూపాయల కన్నా ఎక్కువ కాదు సార్. అటువంటి తాత్కాలిక సచివాలయాన్ని 19,175 రూపాయలకి పోయింది సార్. ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఉంది. ఈ బుర్జ్ ఖలీఫా కూడా కన్స్ట్రక్షన్ 55 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టారు. హైయెస్ట్ హైట్, అది ప్రపంచంలోనే హైయెస్ట్ హైట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి కూడా ఎంత అయింది తెలుసా? 23 నుంచి 25,000 అయింది సార్ స్క్వేర్ ఫీట్కి. బుర్జ్ ఖలీఫాకే 25,000 అయితే 19,000 అంటే ఇంచుమించుగా 20,000 రూపాయలు తాత్కాలిక సచివాలయంకి అయిందని. అంటే ఎంత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఈ అవినీతిని చేశారో, దోచుకున్నారో అనేటువంటిది మనం అందరం చూడాలి. ఇటువంటి దోపిడీలకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం. అదీగాక అక్కడ సిచ్యుయేషన్ అనేటువంటిది కన్స్ట్రక్షన్స్కి నాట్ సూటబుల్ సార్. ఇప్పుడు రీసెంట్గా IBM సంస్థ కట్టున్నటువంటి ఒక బిల్డింగ్ ఉంది, ఇది క్వాంటమ్ కంప్యూటర్ బిల్డింగ్. దానికోసం సాక్షాత్ తెలుగుదేశం ప్రభుత్వం చెక్ చేశారు 3 బోర్లు వేసి. దాంట్లో ఉండేటువంటి వాటర్ని, దాంట్లో ఉండేటువంటి సాయిల్ని, దాంట్లో ఉండేటువంటి రాక్ని చెక్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ కాదు, ఇది హై రైజ్ పోవడానికి వీలు పడదని ఒక డెసిషన్ చెప్పేశారు. మరి అటువంటిప్పుడు మీరు 36 అంతస్తులు కడతాను, హై రైజ్ 29 అంతస్తులు కడతాను పోవడం అనేటువంటిది అసలు అనైతికం. ఇది వాటికన్నిటికీ కూడా మేము వ్యతిరేకం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన ఎందుకు చేశారంటే, ఆల్రెడీ మనం చాలాసార్లు నష్టపోయాం సార్. ఒకసారి తమిళనాడులో ఉన్నప్పుడు, రాజధానిగా ఉన్నప్పుడు మద్రాసు అంతా కూడా మొత్తం డెవలప్ చేసి అక్కడి నుంచి మద్రాసు నుంచి మనం ఉత్త చేతులతో పైపుట్టు ఎదుర్చుకొని మనం వచ్చేసాం, కర్నూలుకి వచ్చాం. కర్నూలు నుంచి మళ్ళా వచ్చి హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు డెవలప్ చేశారు, అంతా మంది అనుకోని యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేశారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ హైదరాబాద్ జరిగిందో మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా కట్టుబట్టలతో ఈరోజు మళ్ళీ అమరావతికి రావాల్సి వచ్చింది, అదే విజయవాడకి రావాల్సి వచ్చింది, మార్చుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మళ్ళీ తిరిగి అమరావతి అక్కడే ఒకే దగ్గర అధికారం కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాలు కూడా దెబ్బతింటాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ చేశాడు సార్. మీరు ఇప్పుడు మేధావులు చెప్పేది, హైయెస్ట్ సొసైటీలో ఉన్నటువంటి మనుషులంతా కూడా చెప్పేది వికేంద్రీకరణ అనేటువంటిది చాలా ఉత్తమం అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి భావన. శివరామకృష్ణ కమిషన్ కూడా అదే చెప్పింది, వికేంద్రీకరణ చేయమన్నది. ఆ కోణంలో మేము అమరావతిలో రాజధాని పెట్టలేదు, అమరావతిలో రాజధాని అట్టే ఉంది సార్. పరిపాలనా వ్యవస్థ అంతా కూడా విజయవాడ, వైజాగ్కి తీసుకెళ్ళాం, న్యాయ రాజధాని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు శాసనసభ, శాసన మండలి అంతా కూడా అక్కడే ఉంది. కాబట్టి అక్కడి నుంచి మేమేమి అమరావతిని బయటికి తీసుకురావట్లేదు. ఈరోజు కూడా మీరు అమరావతిని ఇంకొక విధంగా డెవలప్ చేయండి, అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా న్యాయం చేయండి, ఆ ప్లాట్లంతా కూడా డివైడ్ చేసి వాళ్ళకి సక్రమమైన పద్ధతిలో వాళ్ళని సెటిల్ చేయండి అని అంటున్నాం. మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటంటే గ్రోత్ కారిడార్. ఈ గ్రోత్ కారిడార్ని డెవలప్ చేస్తే
మనకు అమరావతికి కూడా మంచిది. ఇక్కడ కడితే బిల్డింగ్స్ అంతా కూడా చీప్గా అయిపోతుంది గ్రోత్ కారిడార్లో. ఇప్పుడే జస్ట్ ఇన్స్టెంట్గా ఒక 6 నెలల్లోనో 1 సంవత్సరం లోపల మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రపోజల్ పెట్టాడు. మీకు నచ్చలేదు కాబట్టి, ఇది ప్లాన్ ఏ నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి పెట్టాడు. అంతకన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగి రావాలా? ఇంతకన్నా ప్రభుత్వానికి ఏం మీకు సజెషన్ ఇవ్వాలి ఒక ప్రతిపక్ష నేతగా? ఇంత మంచి సజెషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు బేషరతుగా తీసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని. ఇవన్నీ వదిలేసి ముప్పేట దాడి చేయడం అనేటువంటిది, మీ ఛానళ్ళు ఉన్నాయి, మీ పత్రికలు ఉన్నాయి, ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డిని హననం చేయటం ఏంటి? తప్పు కదా. రైట్. ఇక ఇది ఈ సందర్భంలోనే మావిగాని ఇష్యూని ప్రతిపాదనలో తీసుకొచ్చినప్పుడే ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్స్ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా జుగుప్సాకరమైన, అత్యంత హేయమైన, నీచమైన తొలి పలుకులు అంటూ విష పలుకుల్ని వెదజల్లినటువంటి పరిస్థితి. సో దీని మీదే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ధర్నా చేసింది. ఆ ధర్నా శాంతియుతంగా జరిపినా సరే అదొక దాడి కింద విధ్వంసం చేశారని చెప్పి అభివర్ణించిన పరిస్థితి. ఓవరాల్ పరిణామాలపై మీరేం చెప్తారు? సార్, మావిగన్నని ఎప్పుడు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం క్యాడర్లో కానీ చంద్రబాబు నాయుడులో కానీ ఒక మిజైల్ లాంటి కన్ను పెళ్ళింది సార్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా తడుము చూసుకున్నారు ఆ ప్రపోజల్ చూసి. ఖచ్చితంగా ప్రజల్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ప్రజల్లో చైతన్యం వస్తుంది, దీనికి ప్రజలు చైతన్యవంతులు అవుతారనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక రాధాకృష్ణ గారిని సింపుల్గా లోపలికి పంపించేస్తారు. సార్, రాధాకృష్ణ గారు అన్న మాటలు మీకు తెలుసుంటారు అనుకుంటారు. అవును. ఎంత ఘోరంగా మాట్లాడాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను నిజంగా చాలా బాధపడుతున్నాను సార్ ఈ విషయంలోకి. ఇంత ఘోరమైన మాటలు ఒక పత్రికల విలువల్ని దిగజారుస్తూ రాధాకృష్ణ మాట్లాడడం అనేటువంటిది చాలా ఘోరమైన నీచమైన మాట సార్ ఇది. సార్, రాధాకృష్ణ గారు నిజంగా మనిషేనా? ఒక సగటు మనిషిగానా అతను ఉండడానికి, ఈ ప్రపంచానికి ముఖం చాటడానికి, ముఖం చూపించడానికి అర్హుడా అని అడుగుతున్నాను సార్ మీ ద్వారా. ఆయన అన్న మాటలు సూటిగా నేను అడుగుతున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యల్ని చెల్లెలుగా భావించి చెల్లెలకి సంబంధాలు చూసి వాళ్ళ మగాడితో పెళ్లి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే. ఇది ఆయన చెప్పినటువంటి ఆంతర్యం. దీనికి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం క్యాడరు, అదేవిధంగా జనసేన అంతా కూడా సపోర్టు. సార్, మీ ద్వారా నేను రాధాకృష్ణ అడుగుతున్నాను సార్, ఇదే ప్రక్రియలో మీరున్నారా? చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు రాజకీయాలు అనేది, ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు సార్, నాకు రాజకీయాలు అనేటువంటిది నా జీవితంలో ఒక భాగం. అదేవిధంగా నా కుటుంబం అనేటువంటిది ఒక భాగం. మేజర్ పార్ట్ నాకు కుటుంబాలని రాజకీయాలకి సంబంధం పెట్టకూడదు. రాజకీయ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాను, అంతేగాని నా కుటుంబ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను ఎందుకు చేస్తాను సార్? మేము చదువుకున్నాం కదా, మాకు ఒక జ్ఞానం ఉంది కదా. మాకు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిన మాదిరిగా వెన్నుముక్క లేదో లేకుంటే మెదడులో గుజ్జు లేదో అంటే అవివేకమే సార్ రాధాకృష్ణ గారికి. మేము చదువుకున్నాం, మాకు సంస్కారం తెలుసు, కుటుంబ విలువలు, హిందూ సాంప్రదాయాన్ని గురించి మేము నేర్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు చెప్తాడు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేము ఎందుకు వింటాం సార్? నేను రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాను సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేసేటువంటి నైతికత నీది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎన్టీఆర్ని వైస్రాయ్ హోటల్లో బదనాం చేసేటప్పుడు, అక్కడ వైస్రాయ్ హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మెయింటైన్ చేసేటప్పుడు ఎమ్మెల్యేలకి మందు, పందు, విందు, అదేవిధంగా డబ్బు అంతా పంచిన వ్యక్తుల్లో మెయిన్ వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. ఓకే. అంటే ఎన్టీఆర్ని కోల్తూసే దాంట్లో మెయిన్ పాత్ర ఉపయోగించిన వాడు రాధాకృష్ణ. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేశాడు. ఆ తర్వాత సార్ మోడీ గారు, సాక్షాత్తు మోడీ గారిని ఏ విధంగా దూషించారో మనకు అందరికీ తెలుసు. నువ్వు పెళ్ళాన్ని కూడా చూసుకోలేనివి, దేశాన్ని నేను చూసుకుంటావు చంద్రబాబు అంటే అదే వార్త రాశావు. టెర్రరిస్టు, హిందూ టెర్రరిస్టు అని చెప్పని మోడీ చంద్రబాబు నాయుడు అంటే అదే రాశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగుడుతుంటే నువ్వు పొగుడుతున్నావు. రాష్ట్ర విభజన టైంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నావు. లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, నాకు ఒక ప్యాకేజీ చాలు చంద్రబాబు అంటే ఓకే ప్యాకేజీ చాలన్నావు.
అంటే చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసేటువంటి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తావు. మేము ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయము సార్. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చెప్తారు. ఒకవేళ మంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోతే మేము జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఇది కాదు అని చెప్పేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ మాది. జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేటువంటి ఇదేటువంటి సంస్కారం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ భార్యలకి మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది? మీరు చెప్పండి సార్. మీ కూతురికి పెళ్ళయింది, నీ కొడుక్కి పెళ్ళయింది, రాధాకృష్ణ కూతురికి పెళ్ళయింది, కొడుక్కి పెళ్ళయింది. ఆయన భార్య ఎట్టలేదు పాపం, ఆయన చనిపోయింది కనకదుర్గమ్మ 2021 చనిపోయింది పాపం. ఇటువంటి వాడు దరిద్రుడు ఆమె ఇంకొక పెళ్లి చేస్తాడని చెప్పి చనిపోయినట్టుంది పాపం. రాధాకృష్ణ గారు ఇంకొక సంబంధం చూసి ఇంకొక మగాడితో ఎక్కడ కట్టి పెడతాడు అనేటువంటి భయంతో ఆమె చనిపోయింది, 2021 చనిపోయింది. ఈరోజు ఆయన కూతురు ఆయన కోడలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకిద్దరికి ఇంకొక మగాడిని చూసి సంబంధం చూసి రాధాకృష్ణ పెళ్లి చేస్తాడా, చేయగలడా? అటువంటప్పుడు ఈ నీచమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంది సార్? అదేవిధంగా సార్ నెల్లూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు సార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనికి రియాక్ట్ అయ్యి ప్రజావేదికల మీద ఈ ఛానల్స్లో ముందరకు వచ్చి మాట్లాడుతున్నాడు సార్. రాధాకృష్ణ గారు ఏం తప్పు మాట్లాడాడు? రాధాకృష్ణ మాట్లాడినట్లు తప్పే ఉంది. మీ మంత్రులు అంబటి రాంబాబు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన దానికన్నా ఎక్కువ రాధాకృష్ణ మాట్లాడిన తప్పే లేదంటున్నాడు. నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని. మీకు భార్య ఉంది, మీ భార్యకి ఇదే విధంగా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే చూపించి ఒక మగాడితో పెళ్లి చేయగలరా మీరు? చెప్పండి. నేను తెలుగు మ్యాట్రిమోనీ వాళ్ళని నేను పంపిస్తాను, దానికి అయ్యే ఖర్చులు కూడా నేనే భరిస్తాను. తెలుగు మ్యాట్రిమోనీలో ఈరోజు యాడ్ ఇద్దామా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి భార్యకి పెళ్లి చూపులు అని చెప్పి యాడ్ ఇద్దాం, చెప్పండి ఎంతమంది వస్తారు? దానికి అయ్యే ఖర్చులతో కూడా మేమే పెట్టుకుంటాం. ఈ విధంగా ఒక అనైతికమైన మాటలు మాట్లాడితే దాన్ని స్పందించి ఖండించాల్సినటువంటి ఒక సీనియర్ పొలిటీషియను, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం దౌర్భాగ్యం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు సార్ ఏబిఎన్ రాధాకృష్ణ, ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇక శ్రీకాళహస్తిలో ఇప్పుడు ఎలాగ డీలిమిటేషన్ అవ్వబోతుంది, 263 సీట్లు పెరగనున్నాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మరి? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 68 సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. 88 సీట్లు పెరుగుతాయి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నాకు ఏదైనా సరే ఇబ్బంది లేదు సార్. నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను సార్ ఏ కార్యక్రమంలో అయినా, అది చిన్నదా పెద్దదా. ఒకవేళ ఇస్తే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే కంటెస్ట్ చేస్తాను. లేదు నువ్వు పార్టీకి పనిచేయంటే పార్టీకి పనిచేస్తాను. దాంట్లో మాకేమి అభ్యంతరం లేదు, ఇబ్బంది ఏం లేదు సార్. మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారు, ఖచ్చితంగా గుర్తిస్తారు. గుర్తించి దాన్ని మీరు పలానా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యత వహించండి అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం. దానికి ఏం ఇబ్బంది లేదు. లేదు అంటా కూడా జగన్మోహన్ రెడ్డితో ఊపిరినంత వరకు, నా తుది రక్త బిందువు వరకు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ లబ్ధి చేకూర్చాలన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డితో కూడా ఉండడానికి మేము సాయశక్తిలో ఉంటాం సార్. అంటే ఇక్కడ డీలిమిటేషన్ గురించి మీరు ఇప్పటికే లెక్కలు వేసుకుని ఉంటారు కదా, సాధారణంగా ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటుంటారు, మీ ఏ నియోజకవర్గం ఎన్ని ముక్కలు అవుతుంది ఏంటి అనేది. అలా మీ శ్రీకాళహస్తి గురించి మీరు అంచనా వేసుకున్నారా? అంటే శ్రీకాళహస్తి ఖచ్చితంగా 2 అవుతుంది అనేటువంటి, అంటే నియోజకవర్గం పేరు ఏం పెడతారు నాయుడు, అదేలేండి, ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 2 అవుతుంది సార్. శ్రీకాళహస్తి అయితే 100% 2 అవుతుంది. ఎలాగ ఏ మండలాలు? అంటే ఒక పక్క ఏమో సత్యవేడ్ నియోజకవర్గం ఉంది, ఇంకొక పక్క ఏమో వెంకటగిరి నియోజకవర్గం ఉంది, ఇంకొక పక్క ఏమో సూళూరుపేట నియోజకవర్గం ఉంది, ఒక పక్క ఏమో తిరుపతి ఉంది, ఇంకొక పక్క ఏమో నగిరి నియోజకవర్గం టచ్ ఉంది. అంటే చంద్రగిరి నియోజకవర్గంతో టచ్ ఉంది. ఇన్ని నియోజకవర్గాలతో టచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నటువంటి పెళ్లకూరు మండలంలో సంపార్ట్, అంటే మండలాలు బైఫర్గేషన్ చేస్తే పెళ్లకూరు మండలంలో సంపార్ట్, తొట్టంపేట మండలం, అదేవిధంగా వెంకటగిరిలో బాలాయపల్లి మండలం కలిసి ఒక నియోజకవర్గం, నాయుడుపేట కలిసి ఒక నియోజకవర్గం కావచ్చు అనేటువంటిది ఒక అంచనా ఉంది సార్. అదేవిధంగా సత్యవేడులో నియోజకవర్గంలో నుంచి కేవీపురం మండలాన్ని, అదేవిధంగా మళ్ళా మన బుచ్చినాడికెంట్రి మండలాన్ని, ఇంకా సూళూరుపేట మండలాన్ని కలిసి సూళూరుపేట నియోజకవర్గం అయ్యేటువంటి తాడా మండలాన్ని కలిసి ఒక నియోజకవర్గం అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా అయితే మాత్రం కాళహస్తి ఒక 2 నియోజకవర్గాల్లోకి వెళ్తుంది సార్, 100%. 2 కానీ 3 నియోజకవర్గాలకి వెళ్ళిపోతుంది కాళహస్తి.
సో ఇప్పుడు మీరు పోటీ చేస్తే లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ చేత వాళ్ళ నుంచి మీకేమి సార్ లోకల్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డికి ఇప్పుడు కళాశ నియోజకవర్గం ఉంది సార్. ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు మంచి మంచి గుడ్ వైబ్లో ఉన్నాడు. ఆయనకి ఖచ్చితంగా సీట్ ఇస్తారు, గెలుస్తాడు కూడా. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే అట్టర్ ఫెయిల్యూర్. ఎందుకంటే అన్ని విధాలుగా ఇప్పుడు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఒక మహిళ పైన కూడా ఎంత నీచంగా ప్రవర్తించాడో మనం అందరికీ తెలుసు. కోటా వినుత అనేటువంటి ఒక మహిళ పైన అశ్లీలమైనటువంటి వీడియోలు కావాలా, ఇప్పుడు ప్రైవేట్ వీడియోస్ కావాలని చెప్పి వాళ్ళ డ్రైవర్ని ప్రోత్సహించి కూడా తీసుకున్నటువంటి వైనం మనం అందరం చూస్తున్నాం. ఆ డ్రైవర్ని మీద కూడా హత్య జరిగి చనిపోయి రాయుడు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. అది కూడా గందరగోళంగా ఉంది ఒక పార్టీలో. వాళ్ళు జనసేన వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి సుధీర్ రెడ్డికి చాప్టర్ ఓవర్ సార్. సింగిల్ టైం ఎమ్మెల్యే చాప్టర్ ఓవర్. నెక్స్ట్ మధురెడ్డి ఖచ్చితంగా మంచి వైబ్లో ఉన్నాడు, పాజిటివ్ వైబ్లో పోతున్నాడు, ప్రజలకి స్పందిస్తున్నాడు బాగా. అతనికి సీట్ ఇస్తారు, అతను గెలుస్తాడు సార్. ఖచ్చితంగా మన అకౌంట్లోకి వస్తాడు. అతనికేం ఇబ్బంది లేదు సార్. బైఫికేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాకు ఒకవేళ నాకు అలాట్ చేస్తే మధురెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది.